పోయి వాళ్ళు పరామర్శిస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లోపల పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు ఎర్రగొట్టించి లోపల పెట్టించావే. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజే నేను ఖండించాను, నేను అసెంబ్లీలో ఆ రోజే. అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మాట్లాడావు. పోసాని మురళీకృష్ణ గారు ఆయన కళ్ళైన చేస్తుంటే లక్షలాది మంది జన సైనికులు నీకు తుప్పు తుప్పుగా రాలగొట్టేవాళ్ళు. ఆయన మౌనం వహించారు. నేనైతే చెప్తా ఉన్నా, కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని 9 నెలలు, ఇంకా 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మరుసటి రోజే లాఠీతో రాలగొట్టించి లోపల వేయించేవాడిని కూడా ఈ సభకు అర్థం చేసుకుంటా ఉన్నా. చేసినటువంటి దుర్మార్గాలు ఎక్కడ పోవు, దుర్మార్గాలు ఎక్కడికి పోవు. ఒకటే చెప్తా ఉన్నా, నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయినా కూడా, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీని ఒకరోజు అందరినీ తిడుతూ ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పిన రోజే నేను జనసేనలో చేరి ఉండాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజు చేరకపోవటం నా దౌర్భాగ్యం. నేను ఈరోజు చెప్తా ఉన్నా, స్పీచ్ 9 నెలలు అయిపోయిందమ్మా ఇవ్వటం, అందువల్ల గొంతు ఇది అయిపోయింది. దయచేసి నేను మీ పిఠాపురం సాక్షిగా నిజాలే చెప్తా ఉన్నా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు. వాళ్ళని కాదండి లోపలేయాల్సింది, కోట్లు సంపాదించున్నారు. వాళ్ళని ఇంకా లోపలేలా, అదే నా బాధ. స్కాములు చేస్తున్నారు, కార్యకర్తలు పట్టించుకోలేదు. కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని, మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, ఇంకా చూద్దాం. నేను ఒకటి కూడా చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాశారు చాలా మంది, కొన్ని పత్రికల్లో మీడియాలో రాశారు. ఏం రాశారు? బాలినేని గారు చాణక్యుడు కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి. నేను అనుకున్నాను, నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు. నా ధ్యేయం, నా కోరికల్లా ఆయన పైకి ఎదగాలని తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా. అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారని చెప్పి కొన్ని ఇతర పత్రికలు రాశారు. నేను ఆయన ఏమీ అడగలేదు, ఒకటే అడిగా, సార్ మీతో నాకు సినిమాలు తీయాలని సార్ అని అన్నా. నా కోరిక అదే సార్. నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయ్యా, చాలు నాకు. ఇట్లాంటి బూతులు తిట్టే రాజకీయాలు మాకు వద్దు సార్, మీతోటి ప్రయాణం చేస్తా. జనసేనని నా సాయశక్తులా నేను చేయగలని మా జిల్లాలో 6 నెలల తర్వాత కార్పొరేట్లను చేర్పించాం. మీరు ఛాన్స్ ఇవ్వండి, మా జిల్లాలో జిల్లా పరిషత్ అన్నీ కూడా జనసేన చేస్తానని కూడా మాకు తెలియజేసుకుంటా ఉన్నా. మాకు ఇవ్వండి ఛాన్స్. నన్ను ఆపద్దు. నాకు జరిగిన అన్యాయం మళ్ళా ఒకరోజు మీటింగ్లో చెప్తా. ఒకరోజు చెప్తే సరిపోదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. నాకు అన్యాయం జరిగిందని చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాలని చెప్తా, నాకు జరిగినటువంటి అన్యాయాలు.
నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, మీకు కూడా దయచేసి జనసేన కార్యకర్తని చూస్తున్నాను. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని చాలా మంది గెలిపించారు, కార్యకర్తల్ని జనసేన వాళ్ళని పట్టించుకోవటం లేదు. దయచేసి